మనం ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునే గణేష్ చతుర్థి వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. పూర్వం ఇది కుటుంబాల్లో మాత్రమే జరిగే మతపరమైన వేడుక. కానీ 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వారు భారతదేశంలో రాజకీయ సమావేశాలను నిషేధించారు. ప్రజలందరూ కలిసి దేశభక్తి గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. అప్పుడు స్వతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచనను చేశాడు. 1893లో గణేష్ చతుర్థిని సామూహికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు కలిసి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ ఉత్సవాల్లో తిలక్ జాతీయవాద ప్రసంగాలను చేసి స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో నింపాడు. తిలక్ యొక్క ఈ ఆలోచన అద్భుతంగా పనిచేసింది. కుల మత భేదాలు మరిచి ప్రజలు ఏకమై గణేష్ ఉత్సవాలను జరుపుకున్నారు. ఇలా ఒక మతపరమైన పండుగ దేశభక్తికి చిహ్నంగా మారింది. నేడు మనం జరుపుకునే గణేశోత్సవం వెనుక ఇదే నిజమైన చరిత్ర. ముంబైకి చెందిన ఈ వ్యక్తి పేరు భరత్ జైన్. ఇతనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 7.5 కోట్ల రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముంబైలోని పరేల్లో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, తానేలో 2 షాపులు ఉన్నాయి. ఆ షాపుల ద్వారా ప్రతి నెల సుమారు 30,000 రూపాయల అద్దె వస్తుంది. అంటే అడుక్కోవడమే కాకుండా రెగ్యులర్ గా సంపాదించే స్థిర ఆదాయ మార్గం కూడా ఉంది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు భిక్షాటన మానేయని చెప్పినా కూడా ఆయన మాత్రం ఇంకా బిచ్చగాడిగానే కొనసాగుతున్నాడు. ఇంత ఆస్తులు ఇంత సంపద ఉన్న భరత్ జైన్ పేరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా రికార్డ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఆటో రిక్షాకు 3 చక్రాలే ఎందుకుంటాయని ఆలోచించారా? ఎందుకంటే ఆటోలు ఎక్కువగా కమర్షియల్ యూసేజ్ కోసం ఉంటాయి. 4 చక్రాల కార్లతో పోలిస్తే 3 చక్రాల ఆటో తయారీకి ఖర్చు తక్కువ. అందుకే కొనుగోలుదారులకు కూడా అందుబాటులో ఉంటుంది. చిన్న సైజు ఉండడం వల్ల ఇరుకు సందుల్లో కూడా సులువుగా వెళ్తుంది. పార్కింగ్ కూడా ఈజీ. రద్దీ పట్టణాల్లో ట్రాఫిక్ ను ఎదుర్కోవడం సులభం. ఇంధనంకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇంజన్ కు ఎక్కువ శక్తి అవసరం ఉండదు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే ఆటోలు 3 చక్రాలతోనే పాపులర్. ఇప్పుడు మీకు ఆటోలో 3 చక్రాల రహస్యం తెలిసిందనుకుంటా. దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే నంబర్ 1 రిచెస్ట్ సీఎం. ఆయన ఆస్తులు 931 కోట్లకు పైగా ఉంటే అప్పులు 10 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 332 కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో నిలిచారు. మరోవైపు అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎం పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షలే అంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ నివేదిక పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలుసా, భూమి నుంచి కేవలం 100 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్తే మనం అంతరిక్షంలోకి వెళ్లేసినట్టే. అక్కడ గాలి లేదు, శబ్దం లేదు, ఉష్ణోగ్రతలు తీవ్రంగా మారిపోతాయి. గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనినే మైక్రో గ్రావిటీ అంటాం. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుని కార్మన్ లైన్ అంటారు. ఇక్కడ విమానాలు ఎగరలేవు, కానీ రాకెట్లు మాత్రం భూమి చుట్టూ తిరగగలవు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కూడా భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు విశ్వ రహస్యాలను వెలికి తీస్తూనే మన ప్రతిరోజు జీవితాన్ని కూడా మార్చేస్తున్నాయి. శాటిలైట్స్, GPS, వాతావరణ అంచనాలన్నీ అంతరిక్ష కానుకలే. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.